భారత్లో లాక్డౌన్ పెట్టబోతున్నారా? ఎమర్జెన్సీని ప్రకటించబోతున్నారా? భారత్లో ప్రజలందరూ కూడా భయాందోళనకి గురవుతా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న వార్. కరోనా పోయింది, ఇప్పుడు భారత్లో వరోనా వచ్చేసిందంటూ కూడా చెప్తా ఉన్నారు. WARONA వరోనా అనే ఒక కొత్త ట్యాగ్ని క్రియేట్ చేసి ఎక్స్ అకౌంట్, ఇన్స్టా, ఫేస్బుక్లో దీన్ని వైరల్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పష్టంగా కొన్ని విషయాలను అయితే వివరించింది. నిన్న ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ఒక మీటింగ్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది మంత్రులతో కలిసి. అంటే అక్కడ యుద్ధం జరుగుతాం వల్ల భారత్లో జరిగే పరిణామాల్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, ముఖ్యంగా ఈ ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా ఎదుర్కోవాలనే విషయాల గురించి ఎక్కువగా చర్చించారంటూ కూడా చెప్తున్నారు నిపుణులు. అయితే తర్వాత 5 గంటలకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీ సమావేశం కూడా జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ యుద్ధం గురించి ఎక్కువగా డిస్కషన్ చేశారు. అంటే అక్కడ యుద్ధం జరగడం వల్ల భారత్కి ఇంకా ముందు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ప్రజలకి మనం ఏం మెసేజ్ ఇవ్వాలి అనే దాని గురించి ఎక్కువగా డిస్కషన్స్ చేశారు. ముఖ్యంగా ఎల్పిజి గ్యాస్కి సంబంధించి, అలాగే పెట్రోల్, డీజిల్కి సంబంధించి డిస్కషన్ అయితే జరిగింది. అయితే మనకి ఈ మూడు కూడా సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, కువైట్, ఇరాన్ ఇక్కడి నుంచి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కానీ ఇరాన్ మనం ఎంతసేపు హర్మోజ్ జలసింధు గురించే మాట్లాడుకుంటున్నాం. అక్కడే మన షిప్పులు ఉండిపోయాయి, అక్కడి నుంచి మన షిప్పులు రావట్లేదు. బట్ ఇరాన్ ఈ సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, కువైట్ ఇక్కడికి సంబంధించి ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఈ రిఫైనరీస్ పైన అటాక్ చేసింది. సో అటాక్ చేయడం వల్ల ఖచ్చితంగా ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ హర్మోజ్ జలసంధి ఓపెన్ చేసిన భారత్ షిప్పుల్ని ఇరాన్ ఏ ఇబ్బంది పెట్టకుండా పంపించినా ఖచ్చితంగా భారత్ ఆర్థిక సంక్షోభాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే నిన్న ఈ హర్మోజ్ జలసంధి గురించి కాకుండానే అయితే ఈ అఖిలపక్ష పార్టీ మీటింగ్లో ఒక 7 ముఖ్యమైన కమిటీలను అయితే కూడా వేయడం అయితే జరిగింది. ముఖ్యంగా 7 ఎంపవర్మెంట్ గ్రూప్స్, ఫ్యూయల్ సప్లై గురించి, అలాగే ఫెర్టిలైజర్స్ గురించి, సప్లై చైన్స్, ఇన్ఫ్లేషన్, ఎసెన్షియల్ గూడ్స్ అవైలబిలిటీ, వీటి గురించి ఒక కమిటీ కూడా వేయడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా నిన్న వాళ్ళ డిస్కషన్లో కొన్ని విషయాలు బయటకు వచ్చినవి. ఎల్పిజి పెట్రోల్ షార్టేజ్ మనకైతే లేదు అని చెప్తున్నారు. బట్ రోడ్లపైన చాలా వరకు కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటికి సంబంధించి ఈ గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, పెట్రోల్ బంక్ దగ్గర చాలామంది ఎక్కువగా రద్దీగా ఉండి గంటల ధరమని నిలబడి ట్యాంక్స్లో పెట్రోల్ నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లాక్డౌన్ ఇన్ ఇండియా ఛాన్సే లేదంటూ కూడా చెప్తున్నారు. బట్ ప్రజలైతే ఈ లాక్డౌన్ ఉంటుందనే ఒక భయంతో ఉంటారు. దీనికి కారణం ఏంటంటే మోదీ గారు పార్లమెంట్లో ఈ యుద్ధం గురించి మాట్లాడుతున్నప్పుడు కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొన్నాం, ఇది అంతా దీన్ని కూడా ఎదుర్కోలేమంటూ కూడా ఆయన ఆ రకంగా మాట్లాడడం అంట. నిజంగా ఆయన మాట్లాడిన తర్వాతే ప్రజలు భయపడ్డారు, అంత ముందు నుంచి ఎటువంటి భయం లేదు. తర్వాత వార్ ఇంపాక్ట్, ఖచ్చితంగా వార్ ఇంపాక్ట్ అయితే భారత్లో ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఎంత ఇంపాక్ట్ ఉన్నా ఎదుర్కొనే సత్తా మన దగ్గర ఉంది, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అని చెప్తుంది. అలాగే ఇండియన్ సిటిజన్స్ ఇన్ గల్ఫ్ కంట్రీస్, మన భారతీయులు చాలామంది గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు. సుమారు 80 మిలియన్ నుంచి 1 crore వరకు కూడా అక్కడ చాలా వరకు కూడా ఉన్నారు. సో వాళ్ళందరి క్షేమం గురించి ఆరా తీసే ప్రయత్నం చేస్తారు. అలాగే కొంతమందిని యుద్ధం ఇంకా తీవ్రత పెరిగితే వారిని తిరిగి మన భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తానని చెప్తా ఉన్నారు. అలాగే ఆయిల్ సప్లై గురించి ఆల్రెడీ మొదటి నుంచే చెప్తున్నారు. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ మనం ఆల్రెడీ సిద్ధం చేసుకున్నాం. ఎప్పుడంటే యుద్ధం స్టార్ట్ అయిన ఒక వారానికి అనుకుంటా పెట్రోల్ కొరత ఉంటుంది, గ్యాస్ కొరత ఉంటుందని కూడా ఒక న్యూస్ వచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దానిపైన రియాక్ట్ అయ్యి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు, ఒక షిప్ ఆగిపోవడం వల్ల మాత్రమే ఒక 20 to 25% ఇబ్బంది ఉంది, ఇక్కడ మనకి నిల్వలు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, 25 రోజులకి సరిపడా ఈ చుమురు ఉందంటూ కూడా చెప్తూనే ఉన్నారు. కానీ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అయితే ఆల్రెడీ జరిగి అంటున్నారు. అప్పుడు కూడా ఇటు రష్యాతో కానీ, అటు అమెరికాతో కానీ, నార్వే నుంచి మనం గ్యాస్ని తీసుకుని తెచ్చుకుంటున్నాం అంటూ కూడా మాట్లాడారు. తర్వాత మరీ ముఖ్యంగా నిన్న వీరు డిస్కషన్ చేసిన దాంట్లో ఇన్ఫ్లేషన్ ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
ధరలు, ఉత్పత్తి తగ్గుతుంది, ధరలు ఎక్కువగా పెరిగిపోతాయి. ఎవరి చేతుల్లో కూడా సరిగ్గా డబ్బులు అయితే ఉండవు. సో ఆర్థికంగా ఇబ్బందుల్ని ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కోవాలి. రిచ్ పీపుల్ దగ్గర నుంచి పేదవాళ్ళు, పూర్ పీపుల్ వరకు కూడా ఖచ్చితంగా ఈ ఆర్థిక ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా వెజిటేబుల్స్ రేట్లు అయితే పెరుగుతాయి, కూరగాయల రేట్లు, అలాగే బియ్యం రేట్లు పెరుగుతాయి, అలాగే పాలు డైలీ మనం యూజ్ చేసుకునేవే, అలాగే మనం ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలంటే ఖర్చులు. ఒక ఆటో వాడు ఇప్పుడు ఒక 30 రూపాయలు అయితే ఖచ్చితంగా వాడు 100కి పైగా డబ్బులు అడిగే పరిస్థితి అయితే ఉంటుంది ఒక 5 కిలోమీటర్ల వరకు. అలాగే సిమెంట్ రేట్లు పెరుగుతాయి, అలాగే స్టీల్ రేట్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇవన్నీ చెప్తూనే ఈ రేట్లు పెరుగుతాయని చెప్తూనే కొరత లేదని చెప్తూనే మరి ఇంకో పక్క మనకి ఆయిల్కి అలాగే గ్యాస్కి సంబంధించిన స్టాక్స్ ఉన్నాయంటూ చెప్తున్నారు. కానీ ప్రజలను అయితే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది ప్రజలు రోడ్లపైకి వచ్చి వారి వెహికల్స్ తోటి పెట్రోల్ బంకుల దగ్గర గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నారు. పెట్రోల్ బంకుల దగ్గర మా దగ్గర లేదు, కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ మొత్తం కూడా ట్యాంక్ ఖాళీగా ఉంది, మాకు వేరే ప్లేస్కి వెళ్ళి కొట్టించుకోండి అంటూ కూడా చాలామంది చెప్తుంటే అక్కడ నుంచుని కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే పెట్రోల్ ఫ్యూయల్కి సంబంధించి ఆ బంకుకి సంబంధించి యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం వల్ల అక్కడ కొంతమంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇబ్బందులకి గురయ్యి వారి సిచ్యువేషన్ని ఒక ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఆ వీడియో చూసిన మిగతా ప్రజలందరూ కూడా భయాందోళనకి గురవుతున్నారు. నిజంగానే లేదు, నిజంగానే కొరత ఉంది, ఇబ్బంది ఉంటుందని చెప్పేసి వారి అంటే పెద్ద పెద్ద డ్రమ్స్, క్యాన్స్ అటువంటివి కూడా తీసుకెళ్ళి వాటిలో నింపుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రైట్. అయితే భారత్లో అయితే మాత్రం ఖచ్చితంగా ధరలైతే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. నేను చెప్పినట్టు నిత్యావసర సరుకులు అయితే మాత్రం డబల్ రేట్లు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా యుద్ధ తీవ్రత అక్కడ అలానే ఉంది. ఇంకా 5 రోజులు చర్చలు అన్నారు, కాల్పుల విరామణ అన్నారు, అవేమీ కూడా అక్కడ జరగట్లేదు. యుద్ధం కూడా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే ఇరాన్ కూడా రీసెంట్గా దుబాయ్ పైన విరుచుపడింది. ముఖ్యంగా ఆయిల్కి సంబంధించిన రిఫైనరీస్ పైన మళ్ళీ అటాక్ చేస్తూ ఉంటూ కూడా హెచ్చరిస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఇంకా తీవ్రమైన సంక్షోభాన్ని భారత్ ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంటుంది. ఒక పక్క ప్రజలైతే మాత్రం భయాందోళనకి గురవుతూ ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం మెసేజ్ అయితే పంపిస్తుంది, అంటే ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి సంక్షోభం లేదు, అన్నీ ఉన్నాయంటూ చెప్తూనే కానీ ప్రజలకి ఏది మాత్రం అందించే ప్రయత్నం చేయట్లేదు. వారికి అవసరమైన టైంలో వారికి అందించే ప్రయత్నం చేయట్లేదు. నిన్న నుంచి కూడా ఈ భయం అనేది స్టార్ట్ అయింది. ముఖ్యంగా గ్యాస్ ఏజెన్సీస్ దగ్గర, అలాగే ఈ పెట్రోల్ బంకుల దగ్గర చాలామంది ఎక్కువగా ప్రజలు అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ పెట్రోల్ కోసం, డీజిల్ కోసం, చాలామంది గ్యాస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక రద్దీ అనేది పెరిగిపోయి రోడ్డు అంతా కూడా కొన్ని కిలోమీటర్ల వరకు రోడ్డు అంతా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటుందని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో గైస్, నిన్న ప్రధానమంత్రి మోదీ గారు అయితే చెప్పింది ఒకటే, ప్రజలారా సిద్ధంగా ఉండండి, ముఖ్యంగా మనం ఆర్థిక ఇబ్బందులను అయితే కంపల్సరీగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫ్యూయల్కి సంబంధించి అలాగే గ్యాస్కి సంబంధించిన ఇబ్బందులు అయితే ఖచ్చితంగా వస్తాయంటూ కూడా చెప్తా ఉన్నారు. మన దగ్గర నిల్వలు ఉన్నా కానీ అక్కడైతే యుద్ధం ఇంకా ఆగలేదు. అందువల్ల భారత్లో ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కేవలం భారత్కే కాదు, పక్కనున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇక వేరే దేశాలకు కూడా ఇదే ఇబ్బంది అయితే ఉంటుంది. ఆల్రెడీ అక్కడ ఎమర్జెన్సీని ప్రకటించారు, లాక్డౌన్ కూడా కొన్ని ప్లేసెస్లో పెట్టారు. పెట్రోల్ బంకుల దగ్గర కూడా స్కానింగ్ లాంటిది, అంటే QR కోడ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ ఫ్యూయల్ని ఇస్తున్నారు. ముఖ్యంగా శ్రీలంకలో అయితే ఒక బైక్కి 1 వీక్కి పెట్రోల్ ఒక 5 లీటర్స్ ఇస్తున్నారు, కార్ అయితే 15 లీటర్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ శ్రీలంకలో కొన్ని అమలు అయితే జరిపాయి. ఇంకా భారత్లో అయితే మాత్రం కొంచెం ఇబ్బంది ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం ఒక సవాలుగా దీన్ని తీసుకుని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది.